కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకు సామాన్యుల కోసం అమలు చేస్తోంది. అందులో భాగంగా సామాన్యులకు అండగా నిలిచేందుకు తక్కువ ప్రీమియంతో బీమా పథకాలను నిర్వహిస్తోంది. జీవిత బీమా పథకంతో పాటు ప్రమాద బీమా పథకాన్ని అమలులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను సామాన్యుల కోసం అమలు చేస్తోంది. అందులో భాగంగా సామాన్యులకు అండగా నిలిచేందుకు తక్కువ ప్రీమియంతో బీమా పథకాలను నిర్వహిస్తోంది. జీవిత బీమా పథకంతో పాటు ప్రమాద బీమా పథకాన్ని అమలు తెచ్చింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పేరుతో జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పేరుతో ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ప్రస్తుత జీవిత బీమా 2 లక్షలు, ప్రమాద బీమా 2 లక్షలు అందిస్తుండగా ఈ రెండింటిని 5 లక్షలకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని బీమా మొత్తాన్ని 5 లక్షలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పథకాలను 2015లో ప్రారంభించారు. ఇప్పటికీ ప్రారంభించి 11 ఏళ్లవుతోంది. ఈ 11 ఏళ్లలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. దీంతో బీమాను కూడా త్వరలో పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది జరిగితే ప్రీమియం కూడా పెరగనుంది. ప్రీమియం బీమా మొత్తాన్ని పెంచడంపై ఇన్సూరెన్స్ కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పథకంలో 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు చేరవచ్చు. ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. ఒక ఏడాది పాటు కాల పరిమితి ఉంటుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది. అనంతరం రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేసుకోకపోతే పథకం నుంచి తొలగిస్తారు. ప్రతి ఏడాది మే 25 నుంచి 31వ తేదీ మధ్య బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా ప్రీమియం కట్ అవుతోంది. ఆ ప్రీమియం కట్ అయితే మీ పాలసీ రెన్యువల్ అయినట్లు లెక్క. కొత్తగా చేరే వారికి జూన్ 1 నుంచి మే 31 వరకు కవరేజ్ ఉంటుంది. ఒకవేళ పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే 2 లక్షలను నామినీకి అందిస్తారు. ప్రస్తుతం ఏడాదికి 436 ప్రీమియం చెల్లించాలి. సమీపంలోని బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు. ఇక పీఎం సురక్ష బీమా యోజన పథకంలో చేరిన వారు ఏడాదికి 20 మాత్రమే ప్రీమియం చెల్లించాలి. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసులో ఎప్పుడైనా ఇందులో చేరవచ్చు. ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వత వైకల్యానికి గురైన 2 లక్షలు అందిస్తారు. ఇక పాక్షికంగా వైకల్యానికి గురైతే 1 లక్ష అందిస్తారు. పాలసీ తీసుకున్న వ్యక్తికి 70 ఏళ్లు దాటితే పథకం రద్దవుతోంది. ఒక వ్యక్తి ఈ 2 పథకాల్లోనూ చేరవచ్చు. రెండింటికి కలిపి ప్రీమియం 456 ఉంటుంది.